భయపడుతున్నాయి. నువ్వు క్యాండిడేట్ కాకపోతే ఆటోమేటిక్గా మేము గెలిచేస్తాం. వైఎస్ఆర్ పార్టీ ఆదేశిస్తే ఏదైనా దానికి కట్టుబడి ఉంటారా, లేకపోతే కన్విన్స్ చేస్తారా? తప్పనిసరిగా అంటే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. వీలు పడకపోతే ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వరప్రసాద్ గారు, నేను సూటిగా అడుగుతున్నాను, జనసేన పార్టీలోన పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయిన సమయంలో మీరు ఒకే ఒక్కడిగా నిలిచారు. నిజంగా పార్టీ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిందా, లేకపోతే మీరు పార్టీకి ద్రోహం చేశారా? అవి కొన్ని కారణాలు, అవి బయటికి చెప్పాం. ఏదో జరిగింది అది నేను చెప్పను, వాళ్ళు చెప్పరు. నన్ను ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మల్కీపురం మీటింగ్ పెట్టి నన్ను ఏదైనా అన్నారా? ఏమీ అనలేదు. ఇక్కడ మీటింగ్ పెట్టి చంద్రశేఖర్ రెడ్డిని దారుణంగా విమర్శించారు, నన్ను విమర్శించలేదు. అలాగే నేను ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కానీ, అంతకుముందు కానీ తర్వాత కానీ ఒక్క మాట జనసేన పార్టీని మాట్లాడానా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించానా? అది ఇక్కడ చేయం. అది ఏమిటనేది అండర్స్టాండింగ్ ఏం లేదు. కానీ నాకు టికెట్ ఇచ్చారనేటువంటి అభిమానంతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఆయన కూడా జరుగుతున్నాయి, కొన్ని జరిగినాయి, అవి బయటికి చెప్పేవి కాదు. వరప్రసాద్ గారు, మీరు ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారంట. ఏంటి అసలు? కార్యకర్తలేగా సార్ మనకంతా కూడా. మనం రాజకీయాలు తిరగాలంటే కార్యకర్తలు ఉండాలి. కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా మనం వెళ్తే నాయకుడు అంటే గౌరవం ఎందుకు వస్తుంది? వీళ్ళ కాపులు ఉన్నారు, కాపులు నాకు ఓటేరంటారు, కానీ నాకు వేసిన ఓట్లు ఎవరికి వేరు. కాపుల నుంచి ఇంకా వైఎస్ఆర్ పార్టీలో ఇంకెవరు నిలబడినా ఆ ఓటింగ్ తెచ్చుకోలేరు, నాకు మాత్రమే వస్తుంది. ఎందుకంటే నాకు ప్రతిపక్షం అని కానీ